ఇండియా పాకిస్తాన్ నావికాదళ విన్యాసాలకు రెడీ అయ్యాయి. ఇవాళ రేపు ఈ నావిక విన్యాసాలు జరగనున్నాయి. అరేబియా సముద్రంలో దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాలు తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రవాద దాడి, భారతదేశ తదుపరి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య నావల్ ఎక్సర్సైజెస్ జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇవాళ రేపు అరేబియా సముద్రంలో ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ విన్యాసాల్ని ఇరు దేశాల రక్షణ వర్గాలు ధృవీకరించాయి. భారత నావికాదళం గుజరాత్లోని పోర్బందర్, ఓఖా తీరాల వెలుపల విన్యాసాలు నిర్వహిస్తుంది. అటు పాకిస్తాన్ నావికాదళం దాని ప్రాదేశిక జలాల్లో విన్యాసాలు నిర్వహించనుంది. అయితే ఇరు దేశాల నావికా విన్యాసాలు దగ్గరగా ఉండటం, దాదాపు 60 నాటికల్ మైళ్ల దూరంలోనే ఇరు దేశాలు తమ శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ విన్యాసాలు అరేబియా సముద్రంలో ఇరు దేశాల నావికా కార్యకలాపాలు, వ్యూహాత్మక ఎత్తుగడలకు కీలకమైన భూమిక పోషిస్తాయి. ఇది భారత్ పాకిస్తాన్ సముద్ర భద్రతా ప్రయోజనాలకు కీలకమైన ప్రాంతం. భారత నావికాదళ విన్యాసాలలో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో కూడిన ప్రత్యక్ష విన్యాసాలు ఉండబోతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ విన్యాసాలు తమ సంసిద్ధతను సమాంతరంగా ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ విన్యాసాలు ప్రామాణిక కార్యాచరణ శిక్షణలో భాగమని రెండు నావికాదళాలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉత్తర కాశీలోని ధరారిలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ